ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ దేవీ నవరాత్రి పండుగ శుభాకాంక్షలు. దేవీ నవరాత్రుల్లో భాగంగా ఈరోజు అమ్మవారిని గాయత్రీదేవిగా అలంకరించారు. గాయత్రీదేవికి పూజలు చేస్తూ మనసారా ఆ అమ్మవారి ఆశీస్సులు మన మీద ఉండాలని కోరుకుంటూ ఈరోజు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని చూపించడానికి మా అమ్మ చేతి వంట సిద్ధంగా ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో దేవీ నవరాత్రుల సందర్భంగా స్పెషల్గా మనందరికీ అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదాన్ని చేసి చూపించడానికి వచ్చారు మన ఎక్స్పర్ట్ శ్రీదేవి గారు. హాయ్ శ్రీదేవి గారు. ముందుగా మీకు దేవీ నవరాత్రి పండుగ శుభాకాంక్షలు. మీకు అలాగే ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. సో ఈరోజు అమ్మవారికి ఇష్టమైన ప్రసాదంగా మా అందరికి ఏం నేర్పిస్తున్నారు? ఈరోజు వచ్చేసి నవరత్న పులిహోర. నవరత్న పులిహోర అంటే నవరత్నాలతోనే పులిహోర అంటే అందులో మనం వేసే దినుసులు ఉంటాయి కదా, అవి 9 రకాలు వాడారు. అవును. సో దానికి నవరత్నాలు వాడేస్తే అయిపోతుంది కదా. అలాగా మనం అలా క్రియేట్ చేసుకునేది పులిహోర, నవరత్నాల పులిహోర. సో నవరత్న పులిహోర తయారు చేయబోతున్నాం. అయితే ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకసారి చూద్దాం. ఇప్పుడు నవరత్న పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టి ఉడికించుకున్న నవరత్నాల దినుసులు, పసుపు, ఉప్పు, నూనె, పోపు దినుసులు, ఎండుమిర్చి, చింతపండు గుజ్జు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, ఇంగువ, బెల్లం, ఎండుమిర్చి, నువ్వులు, మిరియాలు, మెంతులు, జీలకర్ర కలిపి చేసిన పొడి. నేను మీకు చెప్పాను కదా నవరత్నాలు అంటే ఇట్లా కందులు, మినుములు, రాజ్మా, పెసర్లు, బఠానీ, పల్లీలు, అన్ని రకాలు, తర్వాత తెల్ల శనగలు ఉంటాయి కదా అవి, కాబూలి శనగ అంటారు కదా, అన్ని కలిపి 9 రకాలు అన్ని నానబెట్టి అంతా నానబెట్టి పొద్దున్న ఒక 2 విజిల్స్ కుక్కర్లో అయితే, లేదంటే బయట ఉడికించుకున్నా పర్వాలేదు, అలా ఉడికించి తెచ్చింది. ఓకే, డన్. అవి సిద్ధంగా ఉన్నాయి. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దామా? మరి పులిహోర అంటే అమ్మవారికి చాలా ఇష్టం కదా. మనము పండగ వచ్చిందంటే కొత్తగా ఏం చేయడానికి ఉండదు. పులిహోర, పరవన్నం, పాయసము, అవును, ఇవన్నీ బొబ్బట్లు, బూరెలు, ఇవన్నీ మనం అందులో లోపల వేసేవి కొంచెం అటు ఇటు మార్చుకుంటాం తప్ప అమ్మవారి కంటే ఇవి కంపల్సరీ చేస్తాం. పులిహోర తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు. కాకపోతే మనం నవరత్నాలని దినుసులు వేస్తాం. మీరు అలా ఏం అనుకోవద్దు, తెలియని వాళ్ళు ఉంటారు. ఇంకా ఎలా చెయ్యాలి అని అమ్మకు ఫోన్ చేసే వాళ్ళు ఉంటారు, అక్కడికే వస్తారు. అమ్మ ఇంతే ఇయ్యాలా అని అడిగే వాళ్ళు ఉంటారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు, వంట అస్సలు రాని వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. సో ఇలా డిఫరెంట్ గా చేయాలి అనుకునే వాళ్ళు కూడా తెలుస్తుంది. ఈ పండుగలప్పుడు మనము 9 రోజులు 9 రకాల వంటలు, 9 రకాల చీరలు, అలంకరణాలు, ఇంకా దేవుడు దగ్గరికి వెళ్ళటాలు, రావటాలు చాలా బాగా చేస్తారు అందరూ కూడా ఈ 9 రోజులు కూడా. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ నూనె వేసాము. అంటే అన్నం ఉడికించి పెట్టేసుకుంటే పులిహోర కలపడం చాలా ఈజీ. మిగతా అన్ని రెడీగా పెట్టుకుంటే పక్కన అలా ఏం మర్చిపోకుండా ఒకదాని తర్వాత ఒకటి తాలింపుకి సరిపోతుంది. అండ్ ఈరోజు మనం చేస్తుంది సంథింగ్ డిఫరెంట్ పులిహోర అన్నమాట. ఎప్పటిలాగే చింతపండు పులిహోర చేసుకోవచ్చు, నిమ్మకాయతో చేసుకోవచ్చు, అలాగే పులుపు మనం దబ్బకాయ ఏదైనా వాడుకోవచ్చు. యాక్చువల్గా చింతపండును కూడా మనం ఉడకపెట్టేసి గుజ్జు తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ కూడా ఉడికేటప్పుడు టైం తక్కువ తీసుకోవచ్చు అనమాట. మనం ఎక్కువ క్వాంటిటీ పులిహోర చేయాలన్నప్పుడు ఇవన్నీ రెడీ పెట్టుకుంటే బాగుంటుంది అవుతుంది. అలాగే. సో మనకి ఆయిల్ వేడెక్కి ముందుగా ఏమేద్దాం? ఫస్ట్ తాలింపు దించడం. సో పప్పులు బాగుంటాయి వేస్తే పులిహోర. జీలకర్ర వేస్తామా? వేయచ్చు, ఒక్కోసారి కొంతమంది ఆవాలు, మినపప్పు, ఒకటే శనగపప్పు అవన్నీ వేయపోయినా కూడా పర్వాలేదు అనుకుంటారు, కానీ పులిహోరకి అన్ని వేయాలి. ఇప్పుడు మనం శనగపప్పు, మినపప్పు వేయపోయినా నడుస్తుంది, ఎందుకంటే ఇందులో కూడా ఉన్నాయి కాబట్టి. అవును, కానీ మనకు పులిహోర అనగానే అలవాటు కదా. సో తర్వాత ఎండుమిర్చి, తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నాను. కరివేపాకు. మీరు ఆయుధం పెట్టుకోవాలి పులిహోర అంటే. నెక్స్ట్ ఇంగువ. ఇది పసుపు స్పూన్ ఉంటుంది కదా. అయిన తర్వాత చింతపండు గుజ్జు వేసేనా మొత్తం? కొంచెం తగ్గిద్దాము, పడుతుంది.
ఇందులోనే బెల్లం వేస్తున్నాను. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ నవరత్నాలు. ఓకే, ఇవన్నీ కలిపి ఉడికిచ్చేస్తాం కాబట్టి అన్నీ వేసుకోవచ్చు. మన అన్నము అది సమానంగా వేసుకున్నా కూడా బాగుంటుంది. వేరుశనగ పప్పు కూడా ఉడికించేసాం. ఒకవేళ ఇందులో పల్లీలు అయిపోతే మనం పోపులో అయినా వేసుకోవచ్చు. ఉప్పు వచ్చేసి నాకు అన్నానికి దీనికి సరిపడంతా వేస్తున్నాను. ఓకే, ఇందులో పులిహోర పొడి అన్ని నువ్వులు, ఎండుమిర్చి, మిరియాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, జీలకర్ర, మెంతులు, నువ్వులతో కలిపి పొడి చేసుకోవాలి. డ్రై పోసుకుని ఈ పొడి వేసుకుని మొత్తం వేస్తున్నాను. జీలకర్ర, మిరియాలు, మెంతులు, నువ్వులు, ఎండుమిర్చి, ఆవాలు అక్కర్లేదు. 5 కూడా డ్రై రోస్ట్ చేసి పొడి చేసుకుని వేయాలి. కొంచెం టెంపుల్ పులిహోర లాగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఫైనల్ గా అన్నం అన్నమాట. సో ఇలా మనం బాగా రైస్ వేసిన తర్వాత బాగా కలిపి యాక్చువల్గా పులిహోర వచ్చేసి ఆవ పులిహోర కూడా చేస్తారు. ఆవ పులిహోర అదైతే ముందే అన్నంలో కలుపుకోవాలన్నమాట. వేడి రాకూడదు దానికి ఎక్కువగా చేస్తారు చాలా మంది, కానీ వేడిలో వేస్తే కొంచెం చిరుచేదు. ఆవ పులిహోర అంటే ఆవపిండి వేసి ఇప్పుడు మనం నువ్వులది వేసాం కదా, అప్పుడు ఉట్టి అది వేయకుండా ఆవాల పొడి కూడా వేయచ్చు. అయితే అది అన్నంలో కలపాలి. అప్పుడు పోపు తెచ్చి అన్నంలో కలిపేసుకుంటే ఏం కాదు. ఇలా వేడిగా చెయ్యదు. సో మనం చింతపండు అంతా బాగా అన్నాన్ని కలిసేలాగా కలుపుకుంటే ఆ పైన సో పులిహోర వేడి వేడిగా ఉంది. దేవుడి ప్రసాదం అంటే మనం ఏం చూడము చెయ్యము, అయినా సరే ఎంత బాగా కుదురుతుంది కదా చేసిన వంటల కంటే కూడా. ఉప్పులు కారాలు కూడా ఎంత బాగా కుదురుతాయో. నవరత్న పులిహోర రెడీ వీనా, టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, సో చూసారు కదా అమ్మవారికి ఇష్టమైన పులిహోరని నవరత్నాలతో కలిపి చాలా స్పెషల్గా చేశారు శ్రీదేవి గారు. అమ్మవారి కోసం చేసాం కాబట్టి మనసులో ఒక్కసారి అలా అమ్మవారిని తలుచుకొని రుచి చూసి ఎలా ఉందో చెప్తాను మీకు. మా ఎక్స్పర్ట్స్కి వచ్చే ఆలోచనలు ఎంత బాగుంటాయో, అసలు నోరు ఊరిపోతూ ఉంటాయి ఏమైనా చూస్తుంటేనే. చాలా చాలా బాగుంది. తింటుంటే ఆ పప్పులన్నీ అలా తగులుతుంటే ఎంత టేస్టీగా ఉందంటే అంత బాగుంది. చాలా రుచికరంగా ఉంది. మీరు తప్పకుండా తయారు చేయండి. ఇలా పప్పులతో పులిహోర చాలా డిఫరెంట్ టేస్టీగా ఉంది. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. నవరత్న పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టి ఉడికించుకున్న నవరత్నాల దినుసులు, పసుపు, ఉప్పు, నూనె, పోపు దినుసులు, ఎండుమిర్చి, చింతపండు గుజ్జు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, ఇంగువ, బెల్లం, ఎండుమిర్చి, నువ్వులు, మిరియాలు, మెంతులు, జీలకర్ర కలిపి చేసిన పొడి. నవరత్న పులిహోర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె వేసి వేడెక్కనివ్వాలి. తర్వాత అందులో పోపు దినుసులు వేసి ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి కొద్దిగా ఇంగువ, పసుపు కూడా వేసి వేయించాలి. తర్వాత దానిలో మనం ముందుగా రెడీ చేసుకున్న చింతపండు గుజ్జు వేసుకోవాలి. తర్వాత బెల్లం వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ముందుగా నానబెట్టి ఉడికించుకున్న నవరత్న దినుసులు వేసుకోవాలి. ఇప్పుడు సరిపడినంత ఉప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎండుమిర్చి, నువ్వులు, మిరియాలు, మెంతులు, జీలకర్ర కలిపి చేసిన పొడి వేసి బాగా కలపాలి. తర్వాత ఉడికించిన అన్నాన్ని వేసి అన్నానికి ఈ చింతపండు గుజ్జు అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, అమ్మవారికి ఎంతో ఇష్టమైన నవరత్న పులిహోర రెడీ. శ్రీదేవి గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎమ్మి టేస్టీ పులిహోర మా అందరికి చేసి చూపించినందుకు. థ్యాంక్ యూ. చూసారు కదా నవరత్నాల పులిహోర ఎలా తయారు చేసామో. చాలా చాలా రుచికరంగా ఉంది. తప్పకుండా తయారు చేసుకొని మీరు
అందరూ కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి రుచి చూసేయండి. తిరిగి రేపు మరలా అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.